అందరికీ నమస్కారం. ముందుగా మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యముల యందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. ఇక తులారాశివారు చాలా అదృష్టవంతులు. జూన్ 14, 15, 16, 17, 18 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. జాలి దయ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు. తులారాశివారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి ఈ 5 రోజులలో అదృష్టం బాగా వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ 5 రోజులలో కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం లభిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఆర్థికపరంగా బాగా కలిసివస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. తులారాశివారికి జూన్ 14, 15, 16, 17, 18 తేదీల్లో ఎన్నో శుభవార్తలు వింటారు. డబ్బుపరంగా బాగా కలిసివస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. అలాగే తులారాశివారు ఈ 5 రోజులలో సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక ఈ తులారాశివారికి విద్యార్థులకు ఉన్నతమైన విద్య లభిస్తుంది. విదేశ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. వీరికి పేరు ప్రతిష్టలు మంచిగా వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తులారాశివారికి ఈ 5 రోజులలో దైవం తోడుంటుంది. దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏవైనా మీకు కొత్త అవకాశాలు వస్తే వాటిని సహకరించండి. దానివల్ల ఎన్నో లాభాలు వస్తాయి. ఎందుకంటే నవగ్రహాలు మీపైన తోడుగా ఉంటాయి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక తులారాశిలో పుట్టినవారికి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశివారికి చెందుతాయి. వీరికి నచ్చిన పనికోసం ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దానికి ఎదురెళ్తారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఒకరి సహాయం అస్సలు తీసుకోరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఇక తులారాశివారికి ఎవరైనా సీక్రెట్ విషయాలు చెప్పినా సరే వాటిని వీరు ఎవ్వరికీ చెప్పరు. వీరికి మాటమీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకుంటారు. ఈ తులారాశివారి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. ప్రతి క్షణం వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. వీరికి గొడవలంటే అస్సలు ఇష్టముండదు. ప్రశాంతమైన జీవితమంటే చాలా ఇష్టం. ఇక తులారాశివారికి ఈ 5 రోజులలో బాగా కలిసివస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఇక తులారాశివారు ఏ పని చేసినా సరే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వెనకడుగు వేయడం, మాట తప్పడం ఇలాంటివి అస్సలు చెయ్యరు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి తప్పకుండా సహాయం చేస్తారు. వీరు గతం గురించి అస్సలు ఆలోచించరు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే
వారిని అస్సలు వదిలిపెట్టరు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. దానికోసం ఎంత దూరమైనా వెళతారు. తులారాశివారికి ఈ 5 రోజులలో మంచి జీవితం ఉంటుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఊహించని ధనలాభాలు కలుగుతాయి. చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఇక తులారాశివారు ఈ 5 రోజులు హనుమాన్ గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అపారమైన అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక తులారాశివారు ఈ 5 రోజులలో మంచి శుభవార్తలు వింటారు. మీ రహస్య విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ 5 రోజులలో వెళ్ళండి. దానివల్ల బాగా కలిసివస్తుంది. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగవు. మీ మాటల్లో, చేతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. దానివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక తులారాశివారు ఈ 5 రోజులలో మీ భాగస్వామితో లేదా మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు ఏదైనా కొత్త పని చెయ్యాలనుకుంటే ముందు మీ భాగస్వామితో చెప్పండి. దానివల్ల బాగా కలిసివస్తుంది. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశివారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 5 రోజులలో మూగజీవులకు లేదా పేదవారికి ఆహారదానం చెయ్యండి. దానివల్ల పెద్దల ఆశీస్సులు, దైవానుగ్రహం లభిస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. శనిదేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీ జీవితం కొత్తగా మొదలవుతుంది. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాని ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్నవారితో జాగ్రత్తగా ఉండండి. వారివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు గొప్పగా ఎదుగుతుంటే వారు అస్సలు ఓర్వలేరు. మీకు తెలియకుండానే మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ 5 రోజులు బయటవారితో ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. దానివల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నా సరే ఎలాంటి సమస్యలూ రావు. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసివస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలొస్తాయి. ఇక ఈ 2 రోజులల్లో నీలంరంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులల్లో వేసుకోండి. ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ, నలుపు, వైట్, పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. అలాగే ఈ తులారాశి ఈ 5 రోజులు వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. విదేశాలతో వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. విదేశీ కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తారు. వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వలన వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపార భాగస్వాములతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త వ్యాపార భాగస్వాములు నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేస్తారు. ఈ 5 రోజులు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు వస్తాయి. పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. వారి చదువు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఇక తులారాశ ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని పై అధికారులు గుర్తిస్తారు. గతకాలంలో మీరు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు బట్టి ప్రమోషన్, జీతం పెరుగుదల లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశాలలో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్నవారికి మంచి ప్రాజెక్టులు, నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. టీంవర్క్ చాలా బాగుంటుంది. మీరు చేపట్టే ప్రాజెక్టులలో సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. తులారాశివారికి ఈ 5 రోజులు
ఆర్థిక రంగంలో గణనీయమైన పురోగతి ఉంటుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి, అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి, మీరు చేసే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, మీరు చేస్తున్న ప్రాజెక్టులకు అదనపు ప్రతిఫలం లభిస్తుంది, ఇన్సెంటివ్స్ రూపంలో అదనపు ఆదాయం వస్తుంది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఇంటికోసం రుణం తీసుకుంటున్న వారికి రుణం అనుకూలంగా లభిస్తుంది, గృహ రుణం, వాహన రుణం వంటివి మంజూరు చేయబడతాయి. ప్రాపర్టీ, భూములు కొనడానికి అనుకూల సమయం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వస్తాయి, పాత ఆస్తులను అమ్మితే మంచి ధర వస్తుంది, పూర్వీకుల ఆస్తి విషయాలలో అనుకూలతే ఏర్పడుతుంది. ఇక తులారాశివారి గురించి, వారికి రాబోయే అదృష్టయోగం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి, లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. శుభమస్తు.